ఈ రోజున 5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి గుమ్మనూరు జయరాం గారు పార్టీకి రాజీనామా చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అత్యంత ప్రయారిటీ ఇచ్చి మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా కూడా నిలబడు అని చెప్పినటువంటి పరిస్థితులు ఆయన గౌరవం ఎక్కడ తగ్గకుండా చూసినా సరే, అంటే ఇక్కడ ఈ సందర్భంగా వాల్మీకులు అంటే విశ్వాసానికి మారుపేరు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రయారిటీ ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినాడు, 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇచ్చినాడు. అయినా సరే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినటువంటి విధంగా ఇవాళ 5 సంవత్సరాలు మంత్రి పదవిగా అనుభవించి అక్కడ ఇవాళ ఆయన అనేది ఏంటంటే బీసీలకు ఏదో అంటే ఈయన 5 సంవత్సరాలుండి మళ్ళీ ఇంకా ఆయనకే ఇస్తే బీసీలకు న్యాయం జరిగినట్టు, లేకపోతే న్యాయం జరగనట్టుగానా? ఇవాళ అక్కడ ఈయనను తీసేసి ఇంకొక వాల్మీకి సోదరునికి అవకాశం ఇచ్చినది. ఆలూరులో జయరామన్ని పక్కకు తప్పించి ఇంకొక వాల్మీకి సోదరునికి అవకాశం ఇచ్చినది. కాబట్టి అది గ్రహించకుండా, పార్టీకి విశ్వాసం చూపించకుండా పార్టీ విన్నే కామెంట్ చేయటం, అది కాకుండా ఆయన పదే ఆయన మాట్లాడుతూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విగ్రహము, ఆయన దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఎవరేం చేసినా నీకైతే ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు పార్టీ కొరకు రేయింబాగులు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలియంది కాదు. నీకు ఇచ్చిన రోజులు అంత బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే టికెట్ ఇవ్వలేదన్నారో నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్ని పేపర్లు రాసినాయి, అంతటా తెలుసు. ఒక తిట్టిన నీ అన్ని అక్రమాలన్నీ చూసే వద్దులే పని, పార్టీకి ఒక 5 సంవత్సరాలు పని చేస్తానని చెప్పి ఉండొచ్చు కదా. అంటే చేస్తే ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి, లేకపోతే లేదనేదే. అలా కాకుండా ఇవాళ ఇంకొక విషయం కూడా ఏమంటాడంటే, 2 మంత్రులు, ఒక ఆయనేమో బాగా డెవలప్ అంటే ఆయన కాన్స్టిట్యున్సీ మీద డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ పైన కాన్సన్ట్రేట్ చేసి అక్కడ సమస్యల పైన దృష్టి పెట్టి అక్కడ డెవలప్ చేశాడు ఆయన. కానీ నువ్వు వ్యక్తిగతంగా చేసినాడికి నువ్వు కూడా మంత్రివే కదా, సేమ్ ర్యాంకులు, 2 క్యాబినెట్ ర్యాంకులే. మరి ఆయన చేసినాడు, నువ్వెందుకు చేయలేకపోయినావు అని. ఇక్కడ ఎవరిపైన జగన్మోహన్ రెడ్డి గారు వివక్ష చూపించడం అనేది జరగదు. ఒకానొక సందర్భంలో నువ్వే అన్నావు, మా తలరాతలు మార్చేది నువ్వే జగన్ అన్న అని చెప్పేసి అన్నావు. సాయిబాబాతో పోల్చినావు, వాల్మీకి మార్చుతో పోల్చినావు, ఇంకొకరితో పోల్చినావు, రకరకాలుగా అందరితో నువ్వే పోల్చినావు కదా నీ నోటి నుంచి. మరి ఇవాళ ఎట్లా సేదైనాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి అది కాదంటే కేవలం స్వలాభం తప్ప పబ్లిక్ కూడా అక్కడ నువ్వు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టలేదన్న సంగతి అర్థమైపోతుంది. ఇది ఓనిచ్చి నువ్వు ఇక్కడ కాకుండా ఇంకొకటి కూడా ఇప్పటికి కూడా నువ్వు నిజంగా పార్టీని ఇంత వాడుకొని వదిలేసి వెళ్ళిపోయే సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు నిన్ను మంచిగా చూస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు చూసినంత ప్రేమగా నిన్ను ఎవరు చూడలేరు. నువ్వు నిజంగా అదేగిన అయితే నువ్వు ఆలూరు ప్రజలు నిన్ను బాగా ఆదరిస్తుంటే టికెట్ తెచ్చుకో ఆలూరు పైన, మళ్ళీ ఆలూరు పైన నిలబడదు. మేము ఇచ్చింది, మేము అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి, బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా టికెట్ ఇచ్చినావు కదా, నువ్వు కూడా ఆలూరుకి తెచ్చుకొని గెలువు. అప్పుడు చూడొచ్చు కదా నువ్వు ఎంత ఏం చేసినావు, ప్రజల్ని వైపున ఎంత ఉన్నారనేది. ఇది గ్రహించుకోకుండా మాట్లాడటం అనేది చాలా రాంగు. ఇవాళ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారన్న సంగతి గుర్తెరగాల. మీరు వెళ్ళినారు, మీకు ఏదో స్వలాభం కొరకు మీ యొక్క సొంత వ్యవహారాల కొరకు వెళ్ళినారు, కానీ మీరు వైసీపీ మీద కామెంట్ చేయటం అనేది మంచి పద్ధతి కాదన్న సంగతి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.